వచ్చేసా ఏం రో గ్లాస్ లో బలంగా పట్టుకోండవా కొంప తీసి గ్లాస్ లో ముందుగానే పోసుకొని తాగుతున్నావా ఏంది? ఓ నీ కళ్ళు ఏమన్నా కాకులు పుడుచుంటాయా ఏంది మావా? చుట్టుపక్కల వాతావరణం చూస్తే తెలియట్లేదా ఎక్కడికి వచ్చినానని? ఒరే పెళ్లికి వచ్చింటావు కదరు. అవును మావా, ఈయనెవరో కానీ పెళ్లిలో స్టెప్పులు బల్లే వేస్తా ఉన్నాడు మావా. ఓ నో, నాకు కూడా 2 స్టెప్పులు నేర్పినా. ఓ తమ్ముడా, నీకు అవి నేర్పించే స్టెప్పులు కాదులేరా, దానికంతా టాలెంట్ ఉండాలరా. సింపుల్ తమ్ముడా, మైండ్ లో ఏదొస్తే దాని ఇక్కడ దింపేయడమే. సర్లేయా, వీళ్ళే మావా మా 10th క్లాస్ బ్యాచ్. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పటి కలుసుకున్నాం మావా. నేను అక్కడ వాళ్ళతో గడిపిన ప్రతి మూమెంట్ నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది మావా. అది సరే గానీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చిట్టీలు పెట్టి దొరికిపోయిన మీ ఫ్రెండ్ పేరు కమెంట్ చేయండి మావా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి తిండిపోతానే యుద్ధానికి బయలుదేరేసాం మావా. అది కూడా స్కూల్లో లైన్ లో పోయినట్టు పోయాం. ఎక్కడున్నా మాకు డిసిప్లిన్ ముఖ్యం మావా. డిసిప్లినా బొక్క చూసే వాళ్ళకి గలీజ్ గా ఉంటదనే అట పోయాంలే మావా. ఇంకా అక్కడికి వెళ్లి పాంప్లెట్లు పంచినట్టు ప్లేట్లు పంచుకొని నన్ను ఆఖరికి లాస్ట్ లో దోసేశారు మావా. మేము నమ్మలేరా, అందరిని తోసేసి నువ్వే ముందు నిలబడతావు కనుక్కునేసారే. పర్లేదే, మీ దగ్గర బాగానే సంపాదించుకున్నాను కదా మావో నమ్మకాన్ని. ఆ నమ్మకం ఉండాలే మావా. ఆ నమ్మకాన్ని అట్నే పెట్టుకోండి మావా, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను. ఇంకా ప్లేట్ లో స్వీట్ సమోసా, పనసపండు బిర్యానీ, చపాతీ పెట్టుకొని మా ఫ్రెండ్స్ ప్రేమతో ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టారు మావా. నేనైతే వాళ్ళని చాలా మిస్ అయ్యేవాడిని మావా. ఒక్కసారిగా ఇప్పుడు ఆ ఫీలింగ్ అంతా పోయింది మావా. ఫ్రెండ్స్ లో కూడా ఇలాంటి అదృష్టం ఏ ఫ్రెండ్ కి వస్తుందో చెప్పండి మావా. నాకు వచ్చింది మావా. మీరు కూడా మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ ని మిస్ అయ్యి ఉంటే వాళ్ళని ఎలాగైనా కాంటాక్ట్ అయ్యి కలుసుకోండి మావా. ఇంకా లైట్ గా ఐస్ క్రీమ్ టచ్ అప్ చేసి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాను మావా.